భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. ముందుగా కొత్తగూడెంలో పాదయాత్ర చేపట్టి ప్లకార్డులు, ఫ్లెక్సీలతో యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన అధికారులు స్పందించకపోవడంతో ధర్నాను ఉధృతం చేశారు. మారుపేర్లలో ఉన్నటువంటి వారికి వారసత్వ ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పందించిన ఐఆర్ డిపార్ట్మెంట్ కార్మికులతో చర్చించింది. ప్రధానంగా వారి సమస్యలు, వారసత్వం ఉద్యోగులను ఆర్ఎన్సీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పెండింగుల్లో ఉన్న 2000 కేసులు విజిలెన్స్ అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. మారుపేరు సమస్యను సింగరేణి సంస్థ పరిష్కరించుకుంటే ఉపేక్షించేది లేదని కార్మికులు హెచ్చరించారు. వీరికి వివిధ సంఘాలు సంఘీభావం తెలిపాయి. పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న 2000 మంది మారుపేర్ల కార్మిక సమస్యను వెంటనే 2000 మంది మారుపేర్ల కార్మిక సమస్యను వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ కేసులు వెంటనే మారుపేర్ల సమస్యను వెంటనే పెండింగ్ కేసులు వెంటనే తారీఖు నుంచి గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తూ ఉన్నారు. వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణి యాజమాన్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈరోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరపున రంగంలో దిగిన వారసులకి, సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సమస్య ఏంటంటే వీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి, ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అట్లనే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈ రోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది. మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది. నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి, తేల్చుకోండి, ఇది ప్రజాకోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి, ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్యను లేవనెత్తే విధంగా ఉంది. ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తా ఉంది. కాబట్టి ఇది ఆర్ఎల్సీ, ఆర్సీఎల్ వాళ్ళు కూడా ఇది 2000 నుంచి 3000 మంది ఈ సమస్యలో ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించండి అని 5 గుర్తింపు సంఘాలు మొత్తం సంతకాలు పెట్టేప్పటికీ 7-8 సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో పడుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఆర్సీఎల్ వెంబడే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. అధికారులు రావాలి. న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు. అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు. కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు. కాబట్టి భారత పౌరులను ఏ తండ్రి కొడుకులో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగరేణి యాజమాన్యం ఒక బాణం వదిలిపెట్టింది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు. ఏదున్న ఆర్ఎల్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని కూడా చెప్పింది. కాబట్టి 5 గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టినటువంటి సంతకాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం జేఎల్బీకే తరఫున గౌరి నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.